రూమ్మేట్, నా ఫ్రెండ్ అనమాట. సో నా క్లాస్మేటే. సో వాడు వచ్చేసి ఫిలింలో యాక్టింగ్ పరంగా ట్రై చేస్తున్నాడు, ఫిలింలో ఛాన్సెస్ కోసం ట్రై చేస్తున్నాడు. సో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, కానీ సక్సెస్ కాలేకపోతున్నాడు. నేను ఫన్నీగా వాని మీద చిన్న ఫన్నీగా ఒక ప్రాంక్ అయితే చేయబోతున్నాను. ఫిలింలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఇట్లా ప్రాంక్ వీడియో చేద్దామంటే ఆ అబ్బాయి కూడా ఓకే అన్నాడు. నీకు ఫిలిం డైరెక్షన్ లో ఛాన్స్ ఇప్పించాను రా, ఫిలిం డైరెక్టర్ తో మాట్లాడిస్తా అని చెప్పి నేను ఇట్లా ఫన్నీ ప్రాంక్ అయితే చేయబోతున్నాను. నీకు గుడ్ న్యూస్ ఉంది, రా వచ్చాక చెప్తా. లైఫ్ చేంజింగ్, లైఫ్ టర్నింగ్ పాయింట్ అయ్యే టైం వచ్చింది. లైఫ్ లో హ్యాపీ ఉంటాయి కదా మామ, జాబ్ కైనా రికమెండేషన్, సినిమా ఇండస్ట్రీ కైనా రికమెండేషన్, మొత్తం అన్నిటికీ రికమెండేషన్. అందులో ఇప్పుడు జాబ్స్ లో కూడా అంత అమ్మాయిలకి ఇస్తే అబ్బాయిలకి ఛాన్స్ లేక ఇంకా బయట ర్యాపిడో ఊబర్లు దొరకాల్సి వస్తుంది. నీకు ఫిల్మ్ లో ఛాన్స్ ఇప్పిస్తున్నా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎస్టర్డే మాట్లాడాను కదా సార్, అదే నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు అని చెప్పి. అతను పక్కన ఉన్నాడు సార్, మాట్లాడాను ఒకసారి. అవునా సార్? చేస్తాను సార్, చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్. అసలుకి ఇంట్లో వాళ్ళని కూడా వదిలేసి వచ్చాను సార్ దానికోసం. అంటే నీకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. మామూలు నిజమరా మమ్మ, అసలుకి ఏమనుకున్నావు మళ్ళీ మామూలుగా ఉండదు మనతో. ఏడుస్తా సరే నాయనా దేవుడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. సో హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మోహన్ విశాల్. సో ప్రెసెంట్ వచ్చేసి నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నా గైస్. లో లాస్ట్ వీడియో చూసారు కదా, మనం నంద్యాల టు హైదరాబాద్ బైక్ రైడ్ స్కూటీ మీద రైడ్ అయితే ఇచ్చినాం కదా. సో ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నాను, నా ఫ్రెండ్ రూమ్ లో ఉన్నాను. సో నాకు కొంచెం వర్క్స్ ఉండడం వల్ల ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన 6-7 months ఇక్కడే ఉంటానని. కంటెంట్ ఏంటి అంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఇక్కడ రూమ్మేట్, నా ఫ్రెండ్ అనమాట. సో నా క్లాస్మేటే. సో వాడు వచ్చేసి ఫిలింలో యాక్టింగ్ పరంగా ట్రై చేస్తున్నాడు, ఫిలింలో ఛాన్సెస్ కోసం ట్రై చేస్తున్నాడు. సో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, కానీ సక్సెస్ కాలేకపోతున్నాడు. ఆడిషన్స్కి వెళ్తున్నాడు, అన్ని పోతున్నాయి, అంతే రావట్లేదు సరిగ్గా. అంత రికమెండేషన్స్ మీకు తెలిసిందే కదా, ఇంకా ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఫన్నీగా వాని మీద చిన్న ఫన్నీగా ఒక ప్రాంక్ అయితే చేయబోతున్నాను. అదేంటంటే, నేను బయటికి వెళ్ళినప్పుడు టీ స్టాల్ లో ఒక అబ్బాయి నాకు ఫ్రెండ్ కలిసాడు, అజయ్ అని. ఆ అబ్బాయికి నేను ఆల్రెడీ విషయం అంతా చెప్పినాను, ఇట్లా ప్రాంక్ వీడియో చేయాలనుకుంటున్నాను, ఇట్లా నువ్వు ఫిలిం డైరెక్టర్ గా నా ఫ్రెండ్ నాకు కాల్ చేయి, నా ఫ్రెండ్ తో మాట్లాడించి నీకు ఈ ఫిలిం లో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఇట్లా ప్రాంక్ వీడియో చేద్దామంటే ఆ అబ్బాయి కూడా ఓకే అన్నాడు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మావాడు వస్తాడు, వాడిని కాల్ చేసి ఇప్పుడు మావాడు ఆల్రెడీ రిటర్న్ లో ఉన్నాడంట. కాల్ చేశాను, రూమ్ కి ఒక 10-15 minutes లో రీచ్ అయిపోతాడు. సో ఇప్పుడు వాడు వచ్చినాక నేను వాటితో ఇప్పుడు నేను నీకు ఫిలిం డైరెక్షన్ లో ఛాన్స్ ఇప్పించాను రా, ఫిలిం డైరెక్టర్ తో మాట్లాడిస్తా అని చెప్పి నేను ఇట్లా ఫన్నీ ప్రాంక్ అయితే చేయబోతున్నాను. సో వాడు వచ్చాక మిగతా అంతా మీరు చూడండి. సో వీడియో అయితే చాలా ఫన్నీగా ఉండబోతుంది. సో అందరూ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతా మర్చిపోకండి guys. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. సో ఇంకా మనకి కాల్ చేద్దాం ఒకసారి. అరే హలో, ఎక్కడ మామ్? వచ్చావా? 5 minutes సరే, తొందరరా, నీకు గుడ్ న్యూస్ ఉంది. రా వచ్చాక చెప్తా. నువ్వు ఎంత తొందరగా వస్తే అంత తొందర చెప్తా. సరే. దా, ఏమైంది, ఏం సంగతి? ఓకేనా? ఆల్ ఓకేనా? ఏం డల్గున్నావు? ఫస్ట్ మైక్ పెట్టుకో. ఏం చేస్తున్నావు ఇంతకీ? అది ఏం లేదు, నీకు లైఫ్ చేంజింగ్, లైఫ్ టర్నింగ్ పాయింట్ అయ్యే టైం వచ్చింది. సో అందుకోసం ఆ హ్యాపీ మూమెంట్స్ క్యాప్చర్ చేయాలని చెప్పి వీడియో ఇస్తున్నాను. లైఫ్ లో హ్యాపీ ఉంటాయి కదా మామ. ఏమైంది ఆడిషన్ ఏమైంది ఇంతకి? దొబ్బింది మామ ఈసారి కూడా. ఎట్లా? అది ఉంటే టాలెంట్ ఉన్న వాళ్ళనేమో ఎంకరేజ్ చేయరు, ఏది ఉన్నా రికమెండేషన్.
జాబ్ కైనా రికమెండేషన్, సినిమా ఇండస్ట్రీ కైనా రికమెండేషన్, మొత్తం అన్నిటికీ రికమెండేషన్. అందులో ఇప్పుడు జాబ్స్ లో కూడా అంత అమ్మాయిలకి ఇస్తే అబ్బాయిలకి ఛాన్స్ లేక ఇంకా బయట ర్యాపిడో ఊబర్లు దొరకాల్సి వస్తుంది. అట్లుంది సిచ్యువేషన్. ఏదో గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఏంటంటే నీకు ఫిల్మ్ లో ఛాన్స్ ఇప్పిస్తున్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. నిజం చెప్పమా? నిజం రా, నమ్మవా? కొంచెం బుద్ధి కావట్లేదు. అంటే ఏం జరిగిందంటే నాకు బయట నేను చాయ్ తాగేటప్పుడు నా ముందు ఒక ఇద్దరు పెద్ద మనుషులు వచ్చినారు. అవునా? నిజమా? వాళ్ళు వచ్చి ఏం చేసినారంటే ఫిల్మ్ గురించి మాట్లాడుతున్నారు. ఏంది బాగానే అడిగినా వాళ్ళని, నేను ఇట్లా డైరెక్టర్ ప్రొడ్యూసర్ అని చెప్పినారు. అని ఇట్లా నీ గురించి చెప్పిన, మా ఫ్రెండ్ ఇట్లా ఉన్నాడు సార్, కొంచెం ట్రై చేస్తున్నాడు, మంచిగా ట్రై చేస్తున్నాడు, సో కొంచెం ఛాన్స్ ఇప్పాను సార్ అని చెప్పి చెప్పిన. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు. చెప్తే వాళ్ళు ఏం చేసినారు, సరే అమ్మా నేను మా కాంటాక్ట్ నెంబర్ తీసుకో, ఒకసారి నాకు మీ ఫ్రెండ్ వచ్చాక మాట్లాడించు అన్నారు. అందుకోసమే నువ్వు వచ్చాక నీతో మాట్లాడిద్దామని చెప్పి నీకోసం వెయిట్ చేస్తాను. ఒకసారి కాల్ చేయమా, చూద్దాం, మాట్లాడదాం. అయితే నీ ముందే మాట్లాడి అది కూడా సక్సెస్ అయితే కదా అని. ఏం ఇబ్బంది లేదు, అన్నీ అయిపోతాయి. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? ఏమో గైస్, ఇప్పుడైతే కాల్ చేస్తున్నాను, వాళ్ళకి కాల్ చేసి మాట్లాడిస్తాను ఎట్లెట్లుంటుంది అనేది. సిమన్ హలో. సార్. హాయ్ మోహన్. సార్ బాగున్నాను సార్, మీరు ఎట్లున్నారు? అదే సార్ ఎస్టర్డే మాట్లాడాను కదా సార్, అదే నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు అని చెప్పి. అతను పక్కన ఉన్నాడు సార్, మాట్లాడాను ఒకసారి. ఛాన్స్ అదే ఫిల్మ్ ఛాన్స్ అడిగా కదా. అవునా? సరే ఒకసారి ఇవ్వండి, మాట్లాడదాం. ఓకే సార్, మాట్లాడండి. హలో. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎవరు మాట్లాడేది? నా పేరు ఆకాష్ సార్. ఆకాష్ కదా? అవునవును, చెప్పండి మోహన్ గారు. అవునా సార్. పంపించాను నాకు ఫొటోస్ వీడియోస్ కూడా పంపించాను. ఓకే ఓకే సార్. అంటే ఇంతకుముందు ఎన్ని మూవీస్ లో చేశారు మీరు? అంటే ఒక 3 movies కొంచెం సైడ్ క్యారెక్టర్స్ చేశాను, కానీ మెయిన్ క్యారెక్టర్స్ అయితే రాలేదు సార్. వెయిటింగ్ చేస్తున్నాం దాని గురించి. అవును సార్. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? అంటే ఒక 3 years నుంచి గట్టిగానే ట్రై చేస్తున్నా సార్. అవును, 3 years నుంచి చేస్తారు కానీ సరైన రూమ్ పడలేదు మీకు. అవును సార్. అవునా? అయితే ఇంత ముందు కూడా చూపించాను, నాకు ఫోటో చూపించాడు, క్లిప్స్ కూడా చూపించాడు, వీడియోస్ చాలా బాగున్నది. అంటే మోహన్ అంతమంది పరిచయమే, చాలా బాగా మంచి ఫోటోడు. ఓకే ఓకే సార్. అయితే మనకి ఏంటంటే ఇప్పుడు ఒక 10-15 days లో మనకి కొంచెం మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ యాక్టివ్ వీడియోస్ కూడా చూశాను, కొంచెం చాలా బాగున్నాయి. నీ కూడా చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. చేస్తారా మీరు దీనిలో చేయాలంటే? మీకు ఏమైనా ఇంట్రెస్ట్? చేస్తాను సార్, చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్. అసలుకి ఇంట్లో వాళ్ళని కూడా వదిలేసి వచ్చాను సార్ దానికోసం. అంటే అంత పిచ్చా మీకు ఇండస్ట్రీ అంటే? చాలా సార్, యాక్చువల్ గా చిన్నప్పటి నుంచి దాని మీద పిచ్చి ఇంట్రెస్ట్ సార్ అసలు. సరే, నీకు మీ పరంగా అంటే నాకు మోహన్ చాలా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి, అంటే నీకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అంటే ఈ యొక్క మూవీ ఎట్లా అంటే పెద్ద బడ్జెట్ మూవీ, చాలా ఏంటంటే కంటెంట్ ఉన్న మూవీ. ఈ సినిమాలో నువ్వు ఒక్కసారి యాక్టింగ్ చేస్తావు అంటే నీ లైఫ్ మొత్తం చేంజ్ అయ్యింది. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేస్తావు అంటే నీకు అనేది మనది మూవీ 10 to 15 days లో 100% మనకి స్టార్ట్ కాబోతున్నది మూవీ. నీకు మంచి క్యారెక్టర్ కూడా నేను డిజైన్ చేసి పెట్టినా. ఓకే సార్. మీ రెమ్యునరేషన్ ఏమన్నా ఎంత తీసుకుంటారు మీరు అన్నదా? అంటే ఎంతో పర్లేదు సార్, జస్ట్ నాకు మెయిన్ ఛాన్స్ వస్తే చాలు సార్. ఫస్ట్ రెమ్యునరేషన్ తో ఇబ్బంది ఏం లేదు. అవునా? అవును సార్. సరే, నేను పేమెంట్ విషయం అనేది మోహన్ తో మాట్లాడగా మీకు చెప్తారా? ఓకే. అంటే కన్ఫర్మే కదా సార్ ఇది? కన్ఫర్మే అండి, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మనం మూవీ తీస్తున్నాం, అందులో మీరు కూడా మంచి క్యారెక్టర్ ఇస్తున్నారు. మీరు కూడా మంచి క్యారెక్టర్ చేసుకొని మంచిగా కష్టపడాలి. మీరు చాలా బాగా మీరు ఎంత కష్టపడితే మీ లైఫ్ అనేది అంత ముందుకు సాగుతుంది. ఓకే సార్, ష్యూర్ సార్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.
ఓకే థ్యాంక్ యూ సార్. మామ నిజమరా మామ అసలుకి ఏమనుకున్నావు మళ్ళీ మామూలుగా ఉండదు మనతో, మామ థ్యాంక్ యూ మామ. యాక్టింగ్ సినిమాలు ఇక్కడే కదా నిజం మామ, అసలు ఎక్స్పెక్ట్ చేయట్లే మామ. ఎట్లుంది నీ ఫీలింగ్? ఎట్లుంది చెప్పబట్లేను మామ అసలుకి. అసలు ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నాను తెలుసా మామ అసలు మెయిన్ ఛాన్స్ కోసం. థ్యాంక్ యూ నిజంగా సో మచ్ మామ. వద్దు రే ఏడుసా అరే నాయన దేవుడు. చాలా మామ అసలు ఎన్ని 3 సంవత్సరాల నుంచి ఇంట్లో వాళ్ళకి దూరంగా ఫేస్ చూపించలేక చాలా కష్టపడ మామ. నిజం అసలు నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు మామ నాకు. నవ్వురా ఇక కొద్దిసేపు నవ్వురా మామ. నీకు విషయం చెప్పాలా? ఏంటి మామ? చెప్పమ్మా. చెప్పినాక మళ్ళీ నువ్వు తిట్టకూడదు. ఏంది మామ? ఏమైంది మామ? ఏమైనా తప్పు జరిగింది మామ? నువ్వు తిట్టను కొట్టానంటే చెప్తా. ఏం జరిగింది మామ అసలు? నువ్వు ఇంత ఎమోషనల్ అవుతాను నాకు తెలియక నీవు చిన్న ప్రాంక్ చేసినా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. డైరెక్టర్ మావాడే నాయన రే ఏడు సాకరా, నేను ప్రాంక్ చేసినారా రే. అసలు దీని మీద ఎవరైనా ప్రాంక్ చేస్తారా మామ? నీకు సరే అసలు నీకు తెలుసు మామ నా లైఫ్ నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు కదా, కొంచెం ఫన్నీగా టైం స్పెండ్ చేద్దాం. దేని మీద కాదు మామ, దేని మీద ఫన్నీ చేసేది నీకు తెలుసు కదా, నా లైఫ్ ఇది, అంబిషన్ ఇది. ఫీల్ అన్నట్టున్నారు. ఒక యాక్టర్ గా నువ్వు అన్ని తీసుకోవాలి మామ ఇట్లాంటివన్నీ. ఇంకా లైఫ్ అనేది ఇంకా చాలా సిచ్యువేషన్స్, ఇంకా నీకు చాలా కష్టాలు ఇంకా ఇస్తుంది నీకు, నువ్వు ఇంకా ఫేస్ చేయాలి ఇట్లాంటివి. ఇంకా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆల్రెడీ 3 years ఆల్రెడీ నేను ఫేస్ చేస్తున్నా, నువ్వు కూడా ఫేస్ చేస్తున్నావు, అందరు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మనకు ఉన్నంతలో మనం ఫన్నీగా ఉండాలని చెప్పి అప్పుడప్పుడు ఇట్లాంటి వీడియోలు చేద్దామని చెప్పి. ఆల్రెడీ తెలుసు కదా 3 years నుంచి అసలు ఏ తింటున్నానో, ఎలా తింటున్నా, ఎక్కడ ఉంటానో నాకు తెలియట్లేదు. ఆడిషన్కి వెళ్ళడానికి కూడా పక్కన వాళ్ళని వీళ్ళని అడిగి డబ్బులతో వెళ్తున్నాం మామ. అసలుకి నువ్వు ఇలాంటి మూమెంట్ లో అసలు సరే ఏదో ప్రాంక్ చేసినాలే కానీ సీరియస్ కావకు, ఎమోషన్ కావకు. కొంచెం నవ్వురా, పన్ను తీసుకురా స్వామి. వస్తే ఛాన్స్ ఇస్తుంది, నువ్వు కష్టపడుతున్నావు, దేవుడు నీకు ఛాన్స్ ఇస్తాడు, పక్కా ఇస్తాడు. సో నేను కూడా కష్టపడుతున్నాను, యూట్యూబ్ లో నేను సక్సెస్ కావాలని చాలా ట్రై చేస్తున్నాను. కానీ అది ఇంకా సబ్స్క్రైబర్లు మనం ఇచ్చే కంటెంట్ మీద ఉంటుంది. సో నీది యాక్టింగ్ కాబట్టి నువ్వు మంచిగా కష్టపడినావు అంటే ప్రొడ్యూసర్లు వాళ్ళ దృష్టిలో పడతావు. అది సో గైస్ చూస్తారు కదా. సో మనోడు చాలా ఎమోషన్ అవుతున్నాడు. నేను ఫండ్ క్రియేట్ చేద్దాం అనుకుంటే మనోడు చాలా ఎమోషన్ అయ్యాడు. ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎవరికైనా కానీ ఒక గోల్ అనేది కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది సక్సెస్. కానీ అందరికి సక్సెస్ రాదు. బాధపడద్దురా రే, నేను జస్ట్ ప్రాంక్ చేసినారా బాబు, దీనికే బాధపడితేటరా, ఇంకా ముందు ఇంకా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. దేని మీద ప్రాంక్ చేసి ఓకే బట్ అట్లేం లేదులే కానీ అంత దేవుడు మంచి చేస్తాడు. సో గైస్ చూసారు కదా వీడియో అయితే ఇది. సో ప్రాంక్ చేద్దాం అనుకుంటే అది మనోడు చాలా ఎమోషన్ అయిపోయినాడు. మనోడు ఫండ్ తీసుకుంటాడు అనుకుంటే పాపం అలా నేను నీళ్ళు పెట్టుకున్నాడు, నాకే బాధ అనిపిస్తుంది. సో ఏదైనా కానీ ఎవరి ప్రొఫెషన్ అయినా గౌరవించండి. సో వాళ్ళు ఎవరైనా ఏదానికైనా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో డిస్కరేజ్ మాత్రం మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిస్కరేజ్ మాత్రం చేయకండి. ఎందుకంటే వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ తో ట్రై చేస్తుంటారు. సో కానీ ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మీరు ట్రై చేసే వాళ్ళు ఎవరైనా కానీ అట్లా ఎవరైనా డిస్కరేజ్ చేయాలనుకుంటే వాళ్ళకి మన సక్సెస్ ఏందో చేసి చూపించాలి. మీరు కూడా దాన్ని కసిగా తీసుకోవాలి. సో నేను అందరికి చెప్పేది ఇదే. సో ఎవరైనా కానీ సిన్సియర్ గా ట్రై చేయండి, పక్కా రిజల్ట్ వస్తుంది. సో అదే మామ అర్థమైంది కదా నీకు కూడా, నువ్వు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఖచ్చితంగా ట్రై చేసి సిన్సియర్ గా. ఇట్లాంటివన్నీ చాలా జరుగుతుంటాయి, చాలా మంది అంటూనే ఉంటారు. అవన్నీ నువ్వు ఎదుర్కొని కసితో ఇంకా ముందుకెళ్తేనే లైఫ్ లో సక్సెస్ అవుతావు. సో అది కాదు వీడియో అయితే. సో వీడియో అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం.